హలో ఫ్రెండ్స్, మన కిస్ కిస్ కిసిక్కా కిస్సా కిస్సా కిస్ కిసిక్కా వాము నువ్వు బాడమాకండి అనమాకండి. నేనేం బాడట్లా, జస్ట్ మీకు చెప్తాను అనమాట. యాస్ పుష్ప నుండి ఐటమ్ సాంగ్ రాబోతుంది అనమాట రేపు. దానికి సంబంధించిన ప్రోమో అయితే వచ్చింది. ప్రోమో ఏ విధంగా అనిపించింది అనేటటువంటిది వీడియో చూడడానికి వచ్చా. ప్రోమో మీద కూడా వీడియో చేయాలా మరీ కానీ అంటే చేయాలి భయ్య. ఆడుంది అల్లాటప్ప గల్లీలో తిరిగే సినిమా కాదు, పుష్ప సినిమా. దాని గురించి ఒక లుక్ వస్తేనే ఇంత బాగా వీడియో చేస్తాను నేను. అలాంటిది కనీసం ఒక 30 సెకండ్స్ ప్రోమో వచ్చినప్పుడు దాని మీద కనీసం 3 మినిట్స్ వీడియో చెప్పేందుకు అందుకే వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇష్టమైన వాళ్ళు చూడండి, ఇష్టం లేని వాళ్ళు ఇక తెలుసు కదా. సో ఈ ప్రోమో గురించి మాట్లాడుకోవాలంటే మనకైతే ఒక క్లారిటీ ఇచ్చేశారు. దీనికి మ్యూజిక్ అండ్ మొత్తం ఇచ్చేసింది మన డిఎస్పీ గారు అనమాట. ఇటీవల చూస్తూనే ఉన్నాం, పుష్పాలో చూసుకున్నట్లయితే చాలా మార్పులు అయితే జరుగుతున్నాయి. నిన్నో మొన్న రష్మిక బేబీ ఏమైనా స్టేటస్ పెట్టిందో తెలుసా? డబ్బింగ్ ఇప్పుడే కంప్లీట్ అయింది, డబ్బింగ్ ఇప్పుడే మొదలైంది అనేటటువంటిది పెట్టింది. ఇది విన్న తర్వాత నా ఫీజులు అయితే ఎగిరిపోయాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే గేమ్ చేంజర్ సినిమా అటు ఇటుకు ఒక నెలకు ఉంది రిలీజ్. దానికి సంబంధించిన డబ్బింగ్ వర్క్స్ పూర్తయ్యాయని చెప్పి ఎస్జే సూర్య ఉండొచ్చు, రామ్ చరణ్ ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా ఇప్పుడో చెప్పేశారనమాట. కానీ ఇప్పుడు డబ్బింగ్ వర్క్ జరుగుతుంది, డబ్బింగ్ ఇచ్చేస్తున్నాం అని చెప్పి రష్మిక చెప్పిన తర్వాత నాకైతే దిమ్మ తిరిగింది భయ్య. ఇదెక్కడి మాస్రా మామ. ఎందుకంటే సినిమా చూసుకున్నట్టయితే కనీసం ఒక వారం రోజులు ఉందనుకుంటా. వారం రోజుల్లో ఇప్పుడు వీళ్ళు డబ్బింగ్ చెప్తున్నారని అంటే సుకుమార్ గారి మైండ్లో ఏమనుకుంటున్నారు? మీరు ఫస్ట్ హాఫ్ రిలీజ్ చేసేయండి, ఇంటర్వెల్ కల్లా సెకండ్ హాఫ్ ఏదో రకంగా మీకు అందించేస్తామని చెప్పి ప్లాన్ చేస్తున్నారా అనేటటువంటి అర్థం కల్లా మీరు ఇంకోటి అర్థం చేసుకోండి. ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనేటటువంటిది ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది పుష్ప టీం. కానీ సెకండ్ హాఫ్ కంప్లీట్ అయింది అనేటటువంటి ట్వీట్ అయితే వేయలేదు. దీన్ని బట్టి అర్థమైంది ఇంకా సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ కాలేదు. దాంట్లో కొద్దిగా మ్యూజిక్ మార్పులు చేస్తున్నారు, డబ్బింగ్ మార్పులు చేస్తున్నారు, సాంగ్స్ యాడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఫైట్ సీన్ కొత్త పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎక్కడ ప్రయోగాలు రమ్మా అని చెప్పి నాకైతే క్లియర్లీ అనిపించింది అనమాట. ఇంకా ఏమేది అనేటటువంటిది చూడాలి. ఇంకొంతమంది పుష్ప సినిమా పోస్ట్ పోన్ అయిపోతుంది, దాంట్లో డౌటే లేదని చెప్పి మన నార్త్ నుండి ఉండొచ్చు, సౌత్ నుండి ఉండొచ్చు, సోషల్ మీడియాలో బాగా ట్రైన్ చేశారనమాట. దానికి పుష్ప జవాబిస్తూ పుష్ప అస్సలు తగ్గేదేలా ఖచ్చితంగా December 5th అరైవింగ్ అని చెప్పి వాళ్ళైతే ఒక పోస్ట్ చేయడం జరిగిందనమాట. ఇది విన్న తర్వాత కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది, 5th ఖచ్చితంగా రాబోతుందని. మరి వస్తుంది, అది ఎలా ఉంది అనేటటువంటి డౌట్ అయితే నాకు ఉంది. ముఖ్యంగా ఐటమ్ సాంగ్ని ఎలా డిజైన్ చేశారు, ఐటమ్ సాంగ్ బాగుంటుందా బాగోదా అనేటటువంటి చర్చ అయితే నా మైండ్లో బాగా రన్ అయింది అనమాట. సో ఈ ప్రోమో చూసినప్పుడు నాకైతే ఓకే అనిపించింది అనమాట. ఓ సూపర్ అనిపించలేదు అనమాట, ఓకే అనిపించింది. మరి అంటావా అంత వైరల్ కాకపోయినా కానీ మినిమం వైరల్ అయింది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అనమాట. కిసిక్కా అంటుంది అనమాట. అంటే పుష్పరాజ్కే మన శ్రీలీల ఎవరైతే ఉందో కిసి పెట్టబోతుంది అనమాట. తను చూసుకున్నట్లయితే కసక్కలా ఉంది అనేటటువంటిది సాంగ్లో మనకి హింటించేటటువంటి ప్రయత్నం అని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. శ్రీలీల కూడా సూపర్ అనిపించింది తప్ప ఒక లుక్ అయితే ఇంకా అదిరిపోయింది. ఇంకా అల్లు అర్జున్ అయితే రివీల్ చేయలేదు, రేపు వచ్చేటటువంటి సాంగ్లో రివీల్ చేస్తారని చెప్పి ఇంకా క్లారిటీగా క్లుప్తంగా అర్థం చేసుకోవచ్చు అనమాట. మ్యూజిక్ కూడా అదిరిపోయింది అనమాట, లిరిక్స్ కూడా అదిరిపోతున్నాయి అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. కిసిక్కా చూసి మనమైతే ఏమీ డిసైడ్ కాలేదు. రేపు దాకా అయితే వెయిట్ చేయాలి. రేపు సాంగ్ వచ్చిన తర్వాత ఫుల్ వీడియో చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ మీ కామెంట్ ఏంటి? ఈ సాంగ్ ప్రేమ విధంగా అనిపించింది, చాలా మందికి వచ్చింది కూడా తెలియకపోవచ్చు, వ్యూస్ కూడా మస్తు తక్కువ ఉన్నాయి. అంటే వీళ్ళు ఏమాత్రం అనౌన్స్ చేయకుండా రిలీజ్ చేశారు కదా, ఆ మాత్రం కామన్ అనమాట. డిస్క్రిప్షన్ లేదా కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తా, వెళ్ళి క్లిక్ చేయండి, ఆ ప్రోమో చూడండి. ప్రోమో చూసిన తర్వాత మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది కూడా డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. ఉంటా మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.